హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో బోర్ తీస్తున్నామండి. అంటే నుయ్యి బాగోట్లేదని చెప్పేసి, వాటర్ బాగుంటలేదని బోర్ తీయిద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము. అది మాన్యువల్ బోర్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చూపించారు ప్లేస్ ఇక్కడ పడుతుంది అండి అని చూపించారు. అక్కడ మా అత్తగారు పూజ చేస్తున్నారనమాట. అంటే గంగమ్మ కదా, మనకు మంచిగా మంచినీళ్ళు రావాలని చెప్పేసి అందుకని పూజ చేస్తున్నారు. వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి కాసేపటికి ఇవన్నీ తీసేసి వాళ్ళు అనుకున్న ప్లేస్లో అక్కడ మొత్తం మాన్యువల్ అండి, మొత్తం అంతా వాళ్ళు చేతితో తీసి అంతా చేశారు. మిషన్ కాదు, ఎందుకంటే గోదావరి సైడ్ అంతా కూడా 20 అడుగులకి 15 అడుగులకి మంచి వాటర్ వచ్చేస్తుందండి. అదే హైదరాబాద్ ఆ సైడ్ అయితే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చేస్తారు. కానీ మేము మిషన్ అనుకున్నాం, కాదు వీళ్ళు మాన్యువల్ చేత్తోనే మొత్తం అన్నమాట. చాలా కష్టపడుతున్నారు. మొత్తం ఒక 3 అవర్స్ పైన పట్టిందండి. చూస్తున్నారు కదా, అలా కొంచెం కొంచెంగా మాకు చెప్పింది ఏంటంటే 20 అడుగులు పడిపోతుందండి అని చెప్పారు. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా మట్టి తీస్తూ చేశారు. వాళ్ళు పేడ కూడా కావాలన్నారండి. అలాగే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకున్నారనమాట. ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్తాయి అన్నమాట. వాళ్ళు మనకి ఎన్ని అడుగులకి మంచినీళ్ళు వస్తాయో అంతవరకు కూడా వాళ్ళు చూపిస్తారన్నమాట. ఇదంతా షూట్ చేశాను. అంటే ఇలా జరుగుతుంది, మాన్యువల్గా ఎలా జరుగుతుంది అన్నది నేను చూపించాలని నా ప్రయత్నం మీకు. ఇంచుమించు మాకు అది 30 అడుగుల దాకా చేశారండి. అసలు వాటర్ వస్తాయా లేదా మాకు అనిపించింది. అంటే మురికి వాటరే వస్తాయేమో, ఇంచుమించు 30 అడుగుల దాకా వెళ్ళిపోయింది ఏంటి అనుకున్నాము. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, అడుగులు తీసినంత వరకు కూడా ఇలాగా పైపు పెట్టేసి మళ్ళీ మొదలుపెట్టారండి. అలా పెట్టగా ఏమైందంటే 35 అడుగులకి తీస్తే అప్పుడు మంచి వాటర్ పడిందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు అలా చేస్తున్నారన్నమాట. కొట్టగా అసలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రావేమో, ఇంకా 35 అడుగుల దాకా తీసేస్తున్నారు, మాకు 20 అడుగులకే చెప్పారు అనుకున్నాము. కానీ ఎట్లాగైనా వచ్చిందండి. అది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం.
వాళ్ళు ఏం చేశారంటే ఇలా బోర్ తీసి అది పెట్టి చుట్టూరా గట్టు కింద కట్టారండి. కట్టి అందులో పేడ వాటర్ కింద వేసి ఆ పంపును కొట్టడం స్టార్ట్ చేశారండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది ఇది చెప్పారు, నాకు పెద్ద ఐడియా లేదు. ఇలా మొత్తం అంతా తీసి కొట్టడం స్టార్ట్ చేశారండి. కొట్టగా 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 వాళ్ళు శ్రమ చూస్తే వాళ్ళు తీసుకుంది తక్కువేమో అనిపించింది. ఎందుకంటే మిషన్ అయితే వేరు, వాళ్ళు చేత్తో చేయడం కదా. అలా కొట్టగా 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 35 అడుగులు తీయగా 31 అడుగుకి వచ్చిందండి. 30 అడుగుకి మంచినీళ్ళు వాటర్ వచ్చింది. ఎలా అయితే కొట్టగా కొట్టగా మంచినీళ్ళు వాటర్ వచ్చినాయండి. వాళ్ళు కొట్టగా కొట్టగా చాలాసేపు రావేమో అనుకున్నాము. ఎట్టకేలకు మంచినీళ్ళు వాటర్ పడింది. దాని తర్వాత వాళ్ళు మాకు ఇసుక కావాలండి, ఒక బస్తా అన్నారండి. ఆ ఇసుక తెప్పించామన్నమాట. దాని చుట్టూ ఆ పైపు చుట్టూ ఇసుక వేసేసి వాళ్ళు మొత్తం అంతా డైలీ వేయాలన్నారండి మోటారు. అలా వేస్తే ఇంకా రాను ఏమవుతుందంటే మంచినీళ్ళు మంచిగా పడతాయని చెప్పారండి. ఇలా ఇసుక వేసి దానికి మంచిగా చేశారు. ఇలా ఒక 3 అవర్స్ పైన పట్టిందండి. వాళ్ళు చేతులతో చేశారు. ఎప్పుడైనా నేను ఎక్కడైనా చూస్తే మిషన్తో చేస్తారు, కానీ వాళ్ళు చేతులతో చేయడం చాలా పెద్ద శ్రమ అండి. అది వాళ్ళు చాలా అలాగే చేస్తారంట. ఇవాళ వాళ్ళకి 3-4 ఉన్నాయంట. ఆ రోజు మంచి రోజు మూలన అందరూ నుయ్యలు తీయించేసి ఇలా చేస్తున్నారండి, ఇలా చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నాయన్నారు. ఇలా మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళు రెడీమేడ్ ఒక పైప్ తీసుకొచ్చారండి. అలా పైప్ తీసుకొచ్చి ఇలా మంచి వాటర్ వచ్చేంత వరకు కొట్టారనమాట. అలా కొట్టగా కొట్టగా మంచిగా వచ్చింది మాకు. చూస్తున్నారు కదా. అలా కొట్టగా మంచి వాటర్ వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని వాళ్ళు హ్యాండిల్ తీసుకెళ్ళిపోతారండి. జస్ట్ అలా పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇలాగ కట్టేసి మూత కింద చుట్టేశారండి, కవర్ పెట్టి. మా అత్తగారు ఏం చేస్తున్నారంటే గంగమ్మ కదా పూజ చేస్తున్నారన్నమాట. నూయి తీయించేస్తున్నాం, అందుకనే ఇలా మొత్తం అంతా చేసుకుంటున్నామండి. ఇదేనండి మాకు బోర్ తీయించడం. ఇది గోదావరి సైడ్లో చాలా తక్కువలో పడుతుంది, కానీ మాకు కొంచెం టైం పట్టింది. 35 అడుగుల దాకా వచ్చింది. ఇదేనండి బోర్ తీయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.